హలో శ్రవణ్. హాయ్ వరుణ్. ఇది రాజాసాబ్ వచ్చేసి మొన్నటి నుండి ఇవాళటి వరకు 190 crores కలెక్షన్ అంట. ఓకే, ఫస్ట్ డే. ఇక దీన్ని యాక్చువల్గా అయితే ప్రీమియర్ అండ్ బెనిఫిట్ షో కన్సిడర్ చేయాలి. అది తెలంగాణలో ఏమైందంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా బడ్జెట్ అనేది అవ్వలేదు. ఎందుకు అంటే టికెట్స్కి పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడికి కూడా 100-150 రూపీస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ అది బెనిఫిట్ షోకి ఇవ్వలేదు, ప్రీమియర్స్కి ఇవ్వలేదు అది. ఓకే, సో దీనివల్ల కలెక్షన్ తక్కువైందని అనుకుంటున్నావా, లేకపోతే ప్రీమియర్ షోలో టాక్ రివీల్ అయినందువల్ల తక్కువ కలెక్ట్ చేసిందని అనుకుంటున్నావా? లాస్ట్ ప్రభాస్ 3 మూవీస్ చూసుకుంటే మనకి అసలు కనీసం ఒక 3 days ముందు 5 days ముందు మనకి టికెట్స్ ఓపెన్ అయిపోతే అడ్వాన్స్ బుకింగ్ ఈజీ అయిపోతున్నాయి. అవును. అండ్ ప్రమోషన్స్ కూడా ఏంటంటే ఒక 10 days ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ చేస్తున్నారు, తర్వాత పట్టించుకోవట్లేదు. నార్మల్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని సందీప్ బంగారు ఇలాంటి ఇచ్చాడు బట్ తప్ప కంటిన్యూస్ ప్రమోషన్ చేయలేదు. రేపు మూవీ రిలీజ్ అంటే కూడా ఈ రోజు ప్రమోషన్ ఉండాలి. అవును. బట్ ఎందుకు ప్రభాస్ మూవీస్ కి అసలు ప్రమోషన్స్ ఏమాత్రం చేయట్లేదు? ఓకే, అంటే అవలీలగా దాటేస్తాడు, ఇన్ని కోట్లు టార్గెట్ అని అనుకుంటున్నారు, ఓవర్ ఎక్స్పెక్టేషన్ తెలియదు, కానీ ప్రమోషన్స్ మాత్రం లేవు. అవును. రేపు మూవీ రిలీజ్ అనగా ఈ రోజు నైట్ 10 o'clock కి అసలు అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది టికెట్స్ బుక్ మై షోలో. లాస్ట్ టైం మన అఖండ కూడా సేమ్ సీన్. అది కూడా ఎన్ని 10 థియేటర్స్ అంట, 5 to 10 థియేటర్స్ లో పబ్లిక్ ఏమో కొట్టుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏపీలో కూడా మనకి ఒక ఫర్ టికెట్ వచ్చేసి 500 to 600 ఉంది. బట్ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం వల్ల ఏంటంటే 200 to 300 మధ్యలో ఉంది. సో రీజనబుల్ చూసుకుంటే గుడ్. ఓకే, ఎందుకంటే అలా ఏం లేదు. ఒకవేళ ఇంకా పెరిగి ఇంకా కలెక్షన్స్ వేరేలా ఉంటుండే. ఇంకోటి నెంబర్ 1 వచ్చేసి ఇప్పుడు సినిమాలో ఫాల్స్ ఏమేమి ఉన్నాయో రివీల్ చేయడం వల్ల కూడా ఇప్పుడు కలెక్షన్స్ అనేవి తగ్గాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరు డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసినా, బుక్ మై షో ఓపెన్ చేసినా కానీ టికెట్స్ దొరుకుతున్నాయి, ఈజీగా దొరుకుతున్నాయి. ప్రభాస్కి 3-4 days అట్లీస్ట్ 1 week దొరకని సిచ్యువేషన్ ఉండి నెక్స్ట్ డేనే దొరకడం ఏంటి? అంటే వాళ్ళు క్యాచ్ చేసుకోవట్లేదు. ప్రభాస్ కున్న స్టార్ ఇమేజ్ ని పెట్టుకొని ప్రమోషన్ గట్టి చేసి ఒక 3 days ముందు రిలీజ్ చేసి ఉంటే టికెట్స్ అన్ని ఆల్మోస్ట్ సేల్ అయిపోయి. ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి సక్సెస్ మీట్ అని అరేంజ్ చేశారు ఒక 1 hour బ్యాక్. ఓకే, నిజంగా అది నిజంగా సక్సెస్ మీట్ అంటారా మరి ఏంటి? తెలియాలి సినిమా యావరేజ్. ఎందుకంటే జనాలందరికీ గెలిచిపోయింది ఫస్ట్ హాఫ్ తోని. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళిన వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. బట్ ప్రభాస్ లుక్స్ వింటేజ్ మాత్రం ప్రభాస్ ని చూసారు, అది హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు చేయని క్యారెక్టర్, అది కూడా ఓవరాల్ హ్యాపీ. బట్ సినిమాలో అక్కడ గ్రాఫిక్స్ కూడా తప్పు ఉంది. సో మరి డూప్ ని చేశారు, యాక్ట్ పెట్టాడు మారుతి అని అంటున్నారు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే కొండాపూర్లో నిన్న మారుతికి సంబంధించి విల్లాస్ పోవడం, గొడవ జరగడము, ప్రెస్ మీట్ వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మారుతి దొరికితే కానీ కొట్టేలా ఉన్నారు ఫ్యాన్స్ అయితే. సో దొరకకపోవడమే బెటర్. సో ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారో అర్థం అవ్వట్లేదు. నువ్వేమనుకుంటావు? ఇక్కడ నుండి ఒకసారి రాజేంద్ర ప్రసాద్ ఏదో కాంట్రవర్సీ చేశాడు, ఒకసారి ఇప్పుడేమో మారుతి ఇలా కాంట్రవర్సీ చేశారు. ఎందుకు? రీసెంట్ గా రాజు రంబాయి డైరెక్టర్ కూడా ఇదేమంటారు అమీర్పేటలో చొక్కా ఇప్పుకొని తిరుగుతా అన్నాడు. సో ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వడం? ఇలాంటి ప్రామిసెస్ చేయకండి. అంతే. మూవీ బాగుండాలని మేము కోరుకుంటున్నాం, హ్యాపీ. మీరు కాన్ఫిడెంట్గా ఉండడం తప్పు కాదు, కానీ ఇలాంటి ప్రామిసెస్ అయితే ఏ డైరెక్టర్ చేయకపోవడం, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. అంతెందుకు నాని కూడా హిట్ మూవీ అప్పుడు వేరే మూవీకి, అది అంటే కోర్ట్ మూవీకి కోర్ట్ మూవీ బాగాలేకుంటే నాని హిట్ మూవీ సినిమాకి రాకండి అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో ఇలాంటివి వద్దండి ప్లీజ్. ఎందుకంటే మీ మూవీ బాగుంటే హ్యాపీయే, ఎట్ ద ఎండ్ పబ్లిక్ ఆడియన్స్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, నచ్చితే 1కి 2 సార్లు చూస్తారు. సో ఈ ప్రామిసెస్ అనేవి వద్దు అని నా ఉద్దేశం. సినిమా బాగుందంటే డైరెక్టర్కి కాన్ఫిడెంట్ ఉంటుంది, ఒప్పుకుంటా. బట్ మీరు ఇది హిట్ అవుతుంది, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. అది ఎవరు డిసైడ్ చేయాలి? ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సినిమా బాగుందా లేదా, జనాలకు రీచ్ అయిందా లేదా, ఆడియన్స్ డిసైడ్ చేయాలి కదా. మీ సినిమా బాగుంది అనుకుంటే ఆడియన్స్ మీకు ఆల్రెడీ బ్రహ్మరథం కడతారు. సో మీకు అది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో మీరెందుకు ప్రామిసెస్ చేస్తున్నారు? సో దాన్ని మరి నిలబెట్టుకుంటారంటే అది కూడా నిలబెట్టుకోరు. సో ఎందుకు ఇవన్నీ ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వకండి ఎవరైనా సరే. సో ఇప్పుడు టికెట్ కలెక్షన్స్ తగ్గడానికి ఇంకొక రీజన్ వచ్చేసి కలెక్షన్స్ ఆల్రెడీ తగ్గిపోయినాయి చాలా. దానికి రీజన్స్ వచ్చేసి ఇక్కడ ప్రభాస్ యాక్టింగ్ కన్నా ఇక్కడ సంజయ్ దత్ని ఏదైతే చూపించారో అందులో రియాలిటీ కన్నా గ్రాఫిక్స్లోనే ఎక్కువ ఉంది క్యారెక్టర్. అంతే. రెండోది ప్రభాస్కి చూపించిన విధానం వేరు, మారుతి ఫంక్షన్లో ఇచ్చిన విధానం వేరు. సో అక్కడ కూడా అప్సెట్ అయిపోయారు. ట్రైలర్లో ఉన్న సీన్స్ కూడా మూవీలో లేవు, సీన్స్ లేవు. మూడోది అవసరం ఉన్నా లేకున్నా హీరోయిన్స్ని పెట్టారు. 3 హీరోయిన్స్ అసలు అవసరం లేదు, స్కోపే లేదు. తర్వాత
తమిళ్ నుండి ఒక కమిడియన్ని, ఆ. తెలుగు నుండి ఒక కమిడియన్ని ఇలా తీసుకున్నారు. చూసాను. హిందీ నుండి సంజయ్ దత్ని ఎందుకు పాన్ ఇండియా అని చెప్పేసి మార్కెట్ పెంచుకున్నాం అని అనుకున్నారు, కానీ అక్కడ నిజంగా అవసరం ఉందా లేదా అని బట్ చెప్పేసి వర్కౌట్ అవ్వలేదు. characters ని ఈ మూవీలో మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఉమ్. యాక్టర్స్ మాత్రం ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా ప్రభాస్ క్యారెక్టర్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్షిప్కి వాళ్ళకున్న కెమిస్ట్రీకి ఎంత వర్కౌట్ అవ్వాలి, కానీ మూవీలో అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే రాజాసాబ్ 2లో మనకి జోకర్ పాత్రకు సంబంధించి రాజాసాబ్ 2 కోసం పెట్టినాడు మారుతి. అరే రాజాసాబ్ 1 హిట్కి దిక్కు లేదంటే మళ్ళీ రాజాసాబ్ 2కి జోకర్ పాత్ర ఆపడం ఏంటి అర్థం కాదు. నిజంగా ప్రభాస్ విషయంలో మేము చాలా హట్ అయ్యాం ఈసారి అంటే మాత్రం. ప్రతి సినిమాని ఇప్పుడు ఇప్పుడు కొంతమందికి తీసుకోవడం నచ్చి concept ఉండొచ్చు. బాలేదు. ఇప్పుడు మీరు మమ్మల్ని తిట్టుకోవచ్చు, ఎందుకు బాగానే ఉంది కదా, బాగానే ఉంది కదా అనడం వేరు, కిరాకు Blockbuster బ్లాక్ బాగుంది. బస్టర్ సూపర్ అద్రిండి అనేది వేరు. బాగుంది అని సరిపెట్టుకుంటే ఇలాంటి డైరెక్టర్స్ వస్తుంటారు, ఇలాంటి చిన్న చిట్కా మూవీస్ చేస్తుంటారు, వెళ్ళిపోతారు. మనం దీంతో సరిపెడదాము అంటే ఓకే, మరి మూవీ బాగుంది, పెద్ద ప్రభాస్ విషయమే. చూడగానే కళ్ళు నిండిపోయి ఆకలి తీరిన అంటే మరి ఇక మనం ఏం చేయలేము దానికి. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఒక మారుతి లాంటి చిన్న డైరెక్టరు ఇది మన పక్కా కమర్షియల్ ఫ్లాప్ తర్వాత అసలు ఛాన్స్ ఇవ్వడమే గొప్ప. అంతే. అందులోనూ ఇంత చిన్న డైరెక్టర్కి ఇచ్చినప్పుడు తను అట్లీస్ట్ ఇటు లేకున్నా కూడా యావరేజ్ మూవీగా తీయాలనుకున్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టి సినిమా తీసి 100 కోట్ల సినిమా అనుకున్నది 400 కోట్లకి వెళ్ళిపోయింది. మరి ఇంత ఘోరంగా చూపించి ఇది తీస్తారని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మారుతి కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంది ఆల్రెడీ రాజాసాబ్ మీద, కానీ చాలా అది డిజాస్టర్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చలో ఓవరాల్గా అయితే ప్రభాస్ అయితే తన వంతు అయితే తను చేసుకొచ్చాడు. సో మిగతా మన చేతుల్లో లేదు కాబట్టి ఆడియన్స్. సో గాయస్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అది కాదు, మన టాపిక్ వేరే ఉంది, ఏది లాస్ట్ డైలాగ్ వేరే ఉంది. ఏదమ్మా చెప్పు. ఏది లాస్ట్ రాజాసాబ్ 2 ఉంటారని అనుకుంటున్నారా మీరు? ఇంకా ఆ జోకర్ క్యారెక్టర్ చూసాక మారుతికి దొరికితే కొడదామని ఫ్యాన్స్ వెయిట్ సో చేస్తారు. గాయస్ మీరేమనుకుంటున్నారు? రాజాసాబ్ 2 ఉంటారనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.